అందరికీ నమస్కారం. 82వ రోజు స్వాగతం సుస్వాగతం. ఆర్జిఎల్ 7034 82వ రోజుకు రావడం జరిగింది. సివిఆర్ పత్తుల వరి సాగు. ఇక మిగిలింది 58 రోజులు మాత్రమే. 58 రోజుల్లో మీరు చూడబోయే ప్రక్రియ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. 3 గడియలు ఉన్నాయి అంతే. 1 ఫ్లవరింగు, 2 రైపనింగు, 3 హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఆర్జిఎల్ 7034 ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్యాడీ వెరైటీ. మనం వేసినటువంటి వరి వంగడాల్లో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నూతన వరి వంగడం వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఆర్జిఎల్ 3వ పెట్టి, ఆ 3వ భాగంలో ఉండేది ఆర్జిఎల్ 7034. ఏమేమో చూసాం వీడియోలు, అవన్నీ కరెక్ట్గానే మెంతా తుఫాను కూడా తట్టుకొని నిలబడింది. అది పేజీ నెంబర్ 116 బా, పేజీ నెంబర్ 116 నేను చేస్తాను. పేజీ నెంబర్ 116. ఇది ఆర్జిఎల్ 7034 97 లొకేషన్స్లో 97 లొకేషన్స్లో ఈ వరి వంగడం సాగు చేయడం జరిగింది. అంటే మనకన్నా ముందుగా ఆ 97 లొకేషన్స్ వాళ్ళు చెప్పినటువంటి రిమార్క్స్ కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే ద మినీ కిట్ వాస్ టెస్టెడ్ ఇన్ 97 లొకేషన్స్. ఏలూరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కర్నూలు, రాయలసీమ, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, బాపట్ల, ప్రకాశం డిస్టిక్. ద క్రాప్ డ్యూరేషన్ వాజ్ 140 డే, అంటే మనం చెప్పింది కూడా అదే, 140 రోజులు. ద హై హీల్డ్ 7593 kg per hectare వాజ్ రికార్డెడ్ ఇన్ ప్రకాశం డిస్టిక్. ఏ దుబ్బ ఎత్తుకున్నా 50, 60, 70 లోపల ఉన్నాయి. ఏలూరు డిస్టిక్లో కూడా మంచి రిజల్ట్ కనబరిచింది. ఇట్స్ ఏ ఫైన్ గ్రెయిన్ నాన్ లాడ్జింగ్ వెరైటీ. లీఫ్ ఫోల్డర్ నోటీస్డ్ ఇన్ కృష్ణా అండ్ పార్వతీపురం, మన్యం. బిఎల్బి అండ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్స్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రకాశం. అండ్ బ్రౌన్ స్పాట్ క్లైంబింగ్, కట్ వార్మ్ అండ్ పానికల్ మైట్ నోటీస్డ్ ఇన్ విజయనగరం జిల్లాలో. ఏది ఏవైనా సరే పోయిన సంవత్సరం మెంతా తుఫాన్లో తట్టుకొని నిలబడింది ఆ వరి వంగడం. ఇది వన్ ఆఫ్ ద రికార్డ్. ఆర్జిఎల్ 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ గారు క్రియేట్ చేశారు. ఆయనకి ఇటీవల వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు, ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పేరు యాటికి వెంకటేశ్వరుడు. ప్రతి సంవత్సరం వేస్తున్నాడు. ఈ సంవత్సరం వేసిన వరం మేడం మాత్రం బాగుంది. ఆర్జిఎల్ చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్ల తాత ఆర్జిఎల్ 7034 అంటే ప్రతి సంవత్సరం మనం నూతన వరి వంగడాలు వేయడం జరిగింది. 2021లో KNM 1638 శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. అప్పుడు అది కొత్త వరి వంగడం. అది ఆ వరి వంగడం తర్వాత NLR 3648 నెల్లూరు వాళ్ళది, అది కూడా వేయడం జరిగింది. తర్వాత RNR 3147 వేయడం జరిగింది. MTU 1426, KNM 12368, MTU 1426, ఇలా అన్నీ. అయితే ఈ ఆర్జిఎల్ 7034 మాత్రం బాగా నీట్గా బాగుంది. నేను ఎక్కడ వేయాలని నిర్ణయించుకుందంటే మెంతా తుఫాను తట్టుకొని నిలబడిన వరి వంగడం అది. అందువల్ల మన క్షేత్రంలో దాన్ని వేయాలన్న ఉద్దేశంతో దాన్ని వేయడం జరిగింది. పాలడుగు వెంకట సత్యనారాయణ క్రియేట్ చేస్తే చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత అల్లూరు చిరంజీవి గారు మనకి సీడ్ పంపించి ఆయన కూడా వేసుకోకుండా మనకి పంపించడం జరిగింది. ఆ సీడ్ మనం వేయడం జరిగింది. ఇది బాగుంది. ఏది ఆర్జిఎల్ 7034. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లేత నారు నాటుకోవడం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. లేత నారు నాటుకోవడం ఏ వరి వంగడం అయినా సరే, ఆర్జిఎల్ 7034 కాదు, KNM కానీ, బీపీటీ కానీ, RNR కానీ, ఏ వరి వంగడం అయినా సరే లేత నారు వేసుకోవాలి. కష్టమైన నష్టమైన లేత నారు వేసుకోవడం వల్ల మనం మంచి పిలకల శాతం పొందడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు, నూకల జల్లకం, వరిలో నూకల చల్లకం, నారాత వేసిన 5వ రోజు కానీ 4వ రోజు కానీ నూకలు చల్లడం వల్ల ఎఫెక్టు మనకు బాగా మంచి వరి వంగడం సెలెక్ట్ చేసాము. మంచి ప్యాడీ వెరైటీ అది. మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వేసే వరి వంగడం దానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప మన క్షేత్రంలో మనం వేయం. ఇప్పుడు తెలంగాణ సోనా మనకి ఇష్టంగా 360 రోజులు వేయిందని నవంబర్ నెలలోనే వేయడం జరుగుతుంది. నవంబర్ 19న మనము తెలంగాణ సోనా వరి సాగు మన క్షేత్రంలో ఒక వెలుగు వెలుగుతుంది. అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మనకి నవంబర్లోనే వచ్చేస్తుంది. ఈ విధంగా ఓకే, థ్యాంక్ యూ. మంచి ప్యాడీ వెరైటీ సెలెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.